ఒక గొప్ప విజయాన్ని సాధించాలంటే శత్రువును చంపడం కాదు, అతని బుద్ధిని చంపడం ముఖ్యం. ఒక సామ్రాజ్యాన్ని స్థాపించాలంటే కత్తితో కాదు, జ్ఞానాన్ని అస్త్రంగా మార్చాలి. ఈ ప్రపంచాన్ని గెలవాలంటే కండబలం కాదు, బుద్ధి బలం కావాలి. ఈ మాటను జీవితంలో అర్థం చేసుకున్న ఒక వ్యక్తి చాణక్య. ఆయన చెప్పిన కొన్ని రహస్యాలు తెలిస్తే మీరు కూడా విజయవంతులుగా అవ్వగలరు. మరి చాణక్య చెప్పిన గొప్ప రహస్యాలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. జీవితంలో ఈ తప్పులను ఎప్పుడు చేయకూడదు. అవి ఎన్నో సంవత్సరాలుగా నువ్వు ఒకడి మీద నమ్మకం పెట్టుకొని వాడి చేతుల్లో అన్యాయంగా మోసపోయి వాడి పరిస్థితి బాగలేనప్పుడు నీ దగ్గరకు వచ్చి నిన్ను క్షమించమని ప్రాధేయపడినప్పుడు నువ్వు వాడిని క్షమించి మళ్ళీ దగ్గరకు చేర్చుకున్నావంటే నువ్వు మళ్ళీ మోసపోవడానికి వాడికి ఛాన్స్ ఇస్తున్నావని అర్థం. ఇలాంటి మనస్తత్వం నీకు ఉన్నట్లయితే కంగ్రాట్స్, నువ్వు చాలా తేలికగా మోసపోబోతున్నావు. అంతేకాదు, సమాజంలో నిన్ను చులకనగా కూడా చూస్తారు. జీవితంలో పైకి ఎదగాల్సిన మగాడు వాడి జీవితాన్ని వాడే నాశనం చేసుకుంటున్నాడు అంటే మెయిన్గా 2 రీజన్స్ ఉంటాయి. 1, తన కుటుంబం. 2, వాడు ప్రాణంగా ప్రేమించిన ఒక అమ్మాయి. ఎందుకంటే వీళ్ళు మగాడి బలంగా కాకుండా బలహీనంగా ఉంటారు. జీవితంలో ముందుకు వెళ్లాల్సిన వాడు కుటుంబ బాధ్యతలు లేదా ప్రేమించిన అమ్మాయి వదిలి వెళ్ళటం. ఇక్కడి నుంచే మగాడి జీవితం చాలా దారుణంగా తయారవుతుంది. పక్క వాళ్ళ బాధలను చూసి ఏడ్చేవాడు, సొసైటీలో జరిగే ప్రతి విషయాన్ని పట్టించుకునేవాడు, వాటిని చూస్తూ జీవితాంతం ఏడుస్తూనే ఉంటాడు. ఇలాంటి మనస్తత్వం ఉన్నవాడు తన కుటుంబాన్ని, తన లక్ష్యాలను ఎప్పుడూ పట్టించుకోడు. ఇలాంటి వారికి సొసైటీలో జరిగే ప్రతి చిన్న విషయం కావాలి. దాన్ని చూసి బాధపడడం తప్ప వీళ్ళు ఏమీ చేయలేరు. ఇలాంటి వారు లైఫ్లో అసలు సక్సెస్ అవ్వలేరు. భార్యతో గొడవ పెట్టుకొని తనను పుట్టింటికి పంపించేవాడికి లేదా భార్య తనంతట తను గొడవ పెట్టుకొని పుట్టింటికి వెళ్ళిన ఆ మగాడికి సమాజంలో గౌరవం ఉండదు. బంధువులతో గొడవలు అయిన తర్వాత మళ్ళీ కలిసిన భార్యను వాళ్ళ ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంచకూడదు. ఉంచితే చాలా ప్రమాదం జరుగుతుంది. ఒక మగాడిని స్వయంగా నాశనం చేయలేని వారు తన భార్య ద్వారా మగాడిని పూర్తిగా నాశనం చేయడానికి చూస్తారు. కాబట్టి ఆడదాని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మగాడికి నిజమైన పరువు తన భార్య. ఇలాంటి వ్యక్తుల నుండి మంచితనాన్ని ఆశించేవాడు పరమమూర్ఖుడు. వాళ్ళల్లో ఒకడు డబ్బు సంపాదించలేని మగాడు భార్య నుండి గౌరవం ఆశించకూడదు. ఎందుకంటే డబ్బు లేని వాడిని ఎవరు పట్టించుకోరు. అలాంటి వాడికి తన భార్య కూడా గౌరవం ఇవ్వదు. వేశ్య. కష్టకాలంలో కూడా వేశ్య నుండి డబ్బులు ఆశించకూడదు. ఎందుకంటే వేశ్య డబ్బు ఆశతో ఉంటుంది. ఎదుటివారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సహాయం చేయదు. ఇంకా తర్వాత అధికారంలో ఉన్నవారు. నువ్వు ఎంత మంచిగా ఉన్నా అధికారంలో ఉన్న వాళ్ళు నీకు సహాయం చేయరు. వాళ్ళు వినేది డబ్బు మాట మాత్రమే. అది ఎలాంటి వాళ్ళు ఇచ్చినా పర్లేదు, వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. బిచ్చగాడి ఆకలి గురించి తప్ప ఇతరుల బాధల గురించి పట్టించుకోడు. సో ఈ రోజుకి ఇవి చాలు. నెక్స్ట్ వీడియోలో చాణక్య చెప్పిన మోస్ట్ పవర్ఫుల్ విషయాల గురించి మాట్లాడుకుందాం. మీకు ఏ విషయం బాగా నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.